పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే 1 నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి? ఆ వివరణ అంతా ఒకసారి తెలియజేయరా గురుగారు? ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క కన్యా రాశిగా గుర్తించబడతారు. అయితే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని కుజులు సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో రవి బుధుడు, అలాగే నవమ స్థానంలో వృషభ రాశిలో శుక్రుడు, దశమ కేంద్రమందు గురువు. చూసుకున్నట్లయితే ప్రధానంగా రాహు చాలా యోగవంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గురువు కూడా అనుకూలిస్తున్నాడు. ఇక్కడ ఒక చక్కటి తాత్వికం అర్థం చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ప్రయత్నము అనేటువంటిది ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, ఏ ప్రయత్నమైనా ఆ ప్రయత్నం ప్రారంభానికి అన్ని విధాలుగా ముందుగా మానసికంగా శక్తి అంటే ఏంటి? తన సొంత శక్తి, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ రాహు కలగచేస్తాడు. అంతిమంగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే ప్రారంభము, ముగింపు కన్ఫామ్ రెండు ఉన్నాయి. కానీ మధ్యలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేని కారణం చేత ఒడిదుడుకులు ఎదురవుతారు. ఇక్కడ ఒక చాలా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అంటే ప్రారంభించడం ముందు మంచిదే, ముగింపు అనేటువంటిది ఉంటుంది. అంటే ఫలితాన్ని పొందుతారు, ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు. కానీ ఇది ఫిక్స్డ్, కన్ఫామ్. కానీ ఈ మధ్యలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉండే ప్రయాణంలో ఆటంకాలు వస్తాయి, అధికంగా వస్తాయి. ఈ ఆటంకాలని అధిగమించాలి, ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. రిజల్ట్ కన్ఫామ్. అందుకనే ఇక్కడ ఆ చిన్న లాజిక్ ని అర్థం చేసుకుంటే కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి ప్రయత్నంలో ఈ 15వ తారీఖు వరకు చాలా మటుకు విజయాలే పొందుతారు, చాలా ఆనందంగా ఉంటారు. అది మనము ప్రయత్నం చేస్తే ఉద్యోగం కన్ఫామ్ అని మనకిచ్చేవాళ్ళు చేసి పెట్టారు. బాగా కష్టపడి మనం ప్రయత్నం చేస్తే, వచ్చే హడులను ప్రయత్నం చేస్తే ఆ ఇబ్బందులు అనేటివి తొలగించుకుంటే చాలు కదా. ఎందుకు చెప్తున్నానంటే సప్తమ స్థానంలో శని కుజుడు. ఇక్కడ కుజుడు అధిక కోపావేశాన్ని, అలాగే దుందుడుకు స్వభావాన్ని కలగచేస్తుంటాడు. తద్వారా అతి ఆత్మవిశ్వాసాన్ని, ప్రారంభించేటప్పుడు విశ్వాసంతో చేస్తుంటాం, పోతూ పోతూ అతి ఆత్మవిశ్వాసం వల్ల అన్నిటినీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే కేర్ చెయ్యం. శని కూడా ప్రతి దాంట్లో మందకొడిగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ప్రతి ప్రయత్నంలో. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చామనుకోండి, ఈ రవి అనుకూలంగా లేడు. ప్రధానంగా ఈ ఉద్యోగస్థ ప్రభావం ఏంటి? నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప అనుకూలం కాదు. ఇక పెద్దల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు. ఇక ప్రధానంగా చూసుకుంటే మనస్సుతో ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టేటువంటిది ఉంటుంది కదా, అవి చాలా బాగా పనిచేస్తాయి. ధనకారకుడు బలంగా ఉన్నాడు. ప్రయత్నానికి సంబంధించినటువంటి బుధుడు కూడా బుద్ధి ఆలోచన చేసేటువంటి వాడు కూడా అనుకూలిస్తున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్స్ లో కానీ ఏ రకంగా చేసినా లాభసాటిగా అయినటువంటి ఉంటుంది. వృత్తి వ్యాపారం బాగుంటుంది. ఇక శుక్రుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలతో వాగ్వివాదాలు జరుగుతాయి. దాంపత్య సమస్యలు, ఈ సంబంధించినటువంటి భాగస్వామ్య సమస్యలు వచ్చే అవకాశం, పొరపచ్చాలంటే అనివార్యమైనటువంటి అపనిందలు మనం పడాల్సి వస్తుంది. అంటే ఏ కారణం లేకపోయినా అనుమానంతో ఎదుటి వాళ్ళని దూరం చేసుకుంటాం. ముఖ్యంగా ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం, దంపతుల మధ్య అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
ఎదుటి వాళ్ళ మూడో వ్యక్తి వాళ్ళని ఇంటర్ఫీరెన్స్ కాకూడదు ఈ 15 రోజుల్లో. ఏదన్నా డైరెక్ట్గా వాళ్ళతో సమస్య పరిష్కారం చేసుకుంటే మంచిది. పలానా అన్నావట, నా గురించి అన్నావట, అలాంటివి ఇలాంటివి ఎవరో అన్నారని చెప్పి తీసుకుని వచ్చి సంబంధాలు చెడగొట్టు. ఎందుకంటే అట్లాంటి స్థితిగతులు కలుగుతాయి. ఇది గ్రహ మాయ. ఇదంతా కూడా మనకు మన వాళ్ళే, సొంత మనుషుల్నే మనం అనుమానించే స్థితికి చేరుకుంటుంది ఈ గ్రహ మాయ. అందుకని ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి వాణి కాకుండా మనం డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. అలాగే గురువు చాలా యోగకారకుడుగా ఉన్నాడు. వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులు చక్కగా శుభవార్త వింటారు. కాకపోతే గర్భవతులైన వాళ్ళు మాత్రం డాక్టర్ సలహాని పాటించాలి. కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది కన్యా రాశిలో. ఇక విద్యార్థులు కష్టపడినందుకు చక్కటి శుభ ఫలితాలు పొందుతారు, అందులో సందేహం లేదు. మంచి ఉత్తీర్ణత శాతంతో పొందుతారు. అయితే గురువు, బుధుడు, రాహువు ఈ గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి, అలాగే 12వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కృంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి 50 మంది భక్తులకి ఈ అవకాశం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మరి కన్యా రాశి వారికి 1 నుంచి 15 వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారా గురుగారు? 1, 2 తేదీలలో కుటుంబ సభ్యులతో కలహాలు ఎక్కువగా ఉంటాయి. ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మానసికమైన ఆందోళన ఇది అధికంగా ఉంటుంది. పంటి నొప్పి, కంటి నొప్పితో సతమతమవుతారు అని చెప్పవచ్చు. ప్రశాంతంగా ఉండదు. 3, 4, 5 ఈ తేదీలలో సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సహాయ సహకారాలు అంది వస్తాయి. రాని బాకీలు వసూలవుతాయి. సోదర సోదరీమణులు, తెలిసిన వాళ్ళు సహాయ సహకారాలతో మనకున్న పనులను చక్కబెట్టుకుంటాం, ఆనందంగా గడుపుతామని చెప్పవచ్చు. 6, 7 తేదీలలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెద్దలతో, కుటుంబ పెద్దలతో వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ పని చేసినా మందకొడిగా సాగుతుంది. గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. సమస్యలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో అనూహ్యముగా సమస్యలతో సతమతమవుతున్న మనకు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. ధన రాబడి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య, భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఉన్న పొరపచ్చాలు తొలగిపోయి మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతాయి. ఎవరితో మనకు విభేదాలు ఉన్నాయో వాళ్ళందరూ మళ్ళీ కలుసుకుంటారు, సంతోషంగా గడుపుతారని చెప్పొచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మోకాళ్ళు, కాళ్ళ నొప్పులకి, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లంతో సతమతమవుతుండడం, మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు. ఇది ప్రధానంగా చెప్పవచ్చు. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారికి ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ఈ సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే రుద్ర కవచ పారాయణం ప్రతిరోజు 3 సార్లు కనుక చేసుకుంటే సమస్యలన్నింటి నుంచి కూడా అధిగమించవచ్చు. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో మే 1వ తారీఖు, 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. కన్యా రాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.